నమస్తే వన్ అండ్ ఆల్, నేను మీ ముఖేష్ బిజ్జా. సో ఈ సెట్ ఈసీఈ బ్రాంచ్ ఎవరైతే చదువుతున్నారో మీ అందరికీ ఎగ్జామ్ షెడ్యూల్స్ పర్సీవ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎగ్జామ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ వస్తున్నాము. సో నెక్స్ట్ షెడ్యూల్ నేను మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ షెడ్యూల్తో నేను ఈ షెడ్యూల్లో మీకు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఇది మనకి 20 నుంచి స్టార్ట్ అవబోతుంది. సఫిషియెంట్ టైం మీకు ఉంది. దయచేసి ఈ ఎగ్జామ్స్ రాయడానికన్నా ముందు ప్రిపేర్ అయ్యి రాయండి. ఓకే, మన యాప్లో ఉన్న ఆన్లైన్లో వినే వాళ్ళైతే యాప్లో కంటెంట్ ప్రిపేర్ అయ్యి రాయండి. ఆఫ్లైన్ వాళ్ళైతే అట్లీస్ట్ క్లాస్ నుంచి రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఈసెట్ 2025 కనుక తీసుకోవాలనుకుంటే యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్. వీ హ్యావ్ ఎన్రోలింగ్ ఫర్ ద ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆల్సో. రెండు విధాలు మన ఆన్లైన్ కోచింగ్ ఉంది, ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది. కాబట్టి మీరు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరన్నా డిసిషన్ తీసుకోకపోతే మాత్రం వీళ్ళని గైడ్ చేయండి. ఇస్ ద రైట్ టైం. ఇప్పుడైనా వాళ్ళు కనీసం డిసిషన్ తీసుకుంటే డెఫినెట్గా సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కష్టపడి ఇక్కడ నుంచైనా కష్టపడితే మనము 1000లో ఉండడానికి, ఇంటిగ్రేట్ ర్యాంక్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. దయచేసి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఈ ఎగ్జామ్ మీకు Day 1 రోజున 6 PM అప్లోడ్ చేస్తారు. Day 2 రోజున 8 AM వరకు ఈ ఎగ్జామ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి. ఆ ఫ్లెక్సిబిలిటీ మీరు యూజ్ చేసుకోండి. సో మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, వన్ ఆఫ్ ద ఫెమిలియర్ అండ్ యూస్ఫుల్ అండ్ ట్రెండింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది రెండింటికి ఇంప్లికేషన్స్గా ఉంటుంది. ఓకే, ఈ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సో మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సో దీంట్లో 20 రోజున ఉన్న టాపిక్ ఏంటంటే ఎగ్జాము థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్ మీకు 20 రోజున ఉంది. 22nd రోజున ఉన్న ఎగ్జామ్ ఏంటంటే యూపీఎస్ అండ్ ఎస్ఎంపీఎస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ట్రాన్స్డ్యూసర్స్ మీద 24th సెప్టెంబర్ రోజున, హీటింగ్ అండ్ వెల్డింగ్ మీద 26th సెప్టెంబర్ రోజున, అట్లాగే పిఎల్సి ప్రోగ్రామింగ్ లాజిక్ కంట్రోలింగ్ అది మనకి 28th సెప్టెంబర్ రోజున, అట్లాగే పవర్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ వచ్చేసరికి 30th సెప్టెంబర్ రోజున, అట్లాగే బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. అంటే కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, ఓపెన్ లూప్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ మనకు ఉంటాయి. ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్, క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అని. అంటే ఫీడ్బ్యాక్ ఉంటే ఏమంటారు, ఫీడ్బ్యాక్ లేకపోతే ఏమంటారు, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ సిస్టమ్ బేసిక్స్ కిందకి వస్తాయి. సో అవన్నీ కూడా లాస్ట్ 6th టాపిక్గా ఉంది. అది మనకు October 2nd గాంధీ జయంతి రోజున ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ షెడ్యూల్ని మీరు బాగా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ రాయడానికన్నా ముందు ప్రాపర్ ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆన్లైన్ అయితే ఆన్లైన్ కానీ ప్రిపేర్ అవ్వండి, ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు ఆఫ్లైన్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. Thank you so much for watching this video. I am going to meet in the next video. Please like this video and subscribe it. Signing off, this is Mukesh Bijja.